ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటిగ్రల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాటరీ చాలా టూ మచ్గా డ్రైన్ అవుతుందా? మీరు మొబైల్ని 2 to 3 అవర్స్ యూజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు బిలో 30% మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ పడిపోతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను డిస్ప్లే సెట్టింగ్లో మీకు చూపిస్తాను. ఓకే, నేను బ్యాటరీ సెట్టింగ్లో ఓన్లీ ఫర్ మన యొక్క స్క్రీనే మనకు ఎంత పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే చూపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క మొబైల్లో ఉండే మనము వాడే స్క్రీనే టూ మచ్గా మన యొక్క బ్యాటరీని డ్రైన్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సిస్టమ్ లాంచర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఓన్లీ ఫర్ మన యొక్క స్క్రీన్ ఆన్ టైంలో ఉన్నప్పుడే ఇదంతా మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని సీక్రెట్ హిడెన్ ఫీచర్స్ని పరిచయం చేస్తానని చెప్పాను కదా. దీని ద్వారా మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఈజీగా 2 to 3 డేస్ పాటు ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు అనుకోవచ్చు కొన్ని మొబైల్లో మాత్రమే ఈ సెట్టింగ్స్ ఉంటాయని. ప్రతి ఒక్క మొబైల్లో ఉండే సెట్టింగ్స్ మాత్రమే పరిచయం అనేది చేస్తాను మీకు. ఇప్పుడు చూసుకోవచ్చు, సింపుల్గా ముందు మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో, కొన్ని మొబైల్లో డిస్ప్లే మాత్రమే ఉంటుంది, కొన్ని మొబైల్లో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ముందుగా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కలర్ స్క్రీన్ కలర్ మోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. నార్మల్గా ఇది వివిడ్లో అయితే ఉంటుందన్నమాట, కొన్ని మొబైల్లో వేరే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు ప్రో మోడ్ అలాంటివి మీరు యూజ్ చేయొద్దు. ఇక్కడ న్యాచురల్ మోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి న్యాచురల్ మోడ్ని మాత్రమే యూజ్ అయితే చేసుకోండి. దీన్ని యూజ్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు బ్యాటరీ బ్యాక్గ్రౌండ్లో మనకు బ్రైట్నెస్ టూ మచ్గా రాదు, కాబట్టి మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ కావడం జరగదు అనమాట. ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఈ మోడ్ని మాత్రమే, న్యాచురల్ మోడ్ని మాత్రమే కంపల్సరీగా యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడనే ఉంటుందన్నమాట. లైక్ దిస్, మన యొక్క మొబైల్లో ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసినా లేదా ఏం యూజ్ చేసినా రీఫ్రెష్ రేట్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మొబైల్కి. ఎలాంటప్పుడు ఆ రీఫ్రెష్ రేట్ అనేది చాలా హైలో ఉన్నట్లయితే హైలో మన యొక్క బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే మనకు స్క్రీన్ యొక్క రీఫ్రెష్ రేట్ చూసుకోవచ్చు, మనకు స్పీడ్ పెరుగుతుంది, అదేవిధంగా స్పీడ్గానే ఛార్జింగ్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఇది మనకు చాలా హైలో అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి మీరు ఒక స్పెసిఫిక్ మీరు ఆటో సెలెక్ట్ అయినా పెట్టుకోండి, లేదనుకుంటే మీరు మ్యాక్సిమం స్టాండర్డ్ 60 హెచ్ఎల్లో మాత్రమే మీరు పెట్టుకోండి. దీని ద్వారా మీకు బ్యాటరీ వచ్చేసి మీకు టూ మచ్గా సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ వన్ సెట్టింగ్. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, కాబట్టి ఈ సెకండ్ వన్ సెట్టింగ్ మాత్రం మీరు కంపల్సరీగా మీ యొక్క మొబైల్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా మన యొక్క మొబైల్లో మనం రకరకాల వీడియోస్ చూస్తాం, ఏది కావాలంటే అది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నార్మల్గా మనకి ఏమవుతుంది, ఆడబడే ఇక్కడ నుంచి నేను ఒక వీడియోని ప్లే అనేది చేశాను. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే వీడియో నేను ప్లే చేయడం జరిగింది. అలాంటప్పుడు మనం ఇలా చేసామనుకోండి, అలాంటప్పుడు మన యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇలా మీరు స్క్రీన్ ఆటో రొటేషన్లో పెట్టారనుకోండి, అలాంటప్పుడు టూ మచ్గా బ్యాటరీ కన్జ్యూమ్ కూడా కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఆటో రొటేషన్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. మీరు ఏదైనా మూవీస్ కావచ్చు, వీడియోస్ చూస్తున్నప్పుడు మాన్యువల్గా మీరు పెట్టుకొని నో ప్రాబ్లం, అక్కడ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కానీ ఆటోమేటిక్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ చేస్తుంది. కాబట్టి ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే చాలా మంది ఏం చేస్తారంటే మన యొక్క స్క్రీన్ కట్ అవుట్ ఉంటుంది చూడండి, దాన్ని దాదాపుగా 30 minutes 10 minutes పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ నుంచి మోర్ దెన్ మీరు 15 seconds మాత్రమే పెట్టండి. ఈ టైంలోగా ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేను పెంచుతున్నాను, కాకపోతే మీరు కంపల్సరీగా మీరు ఓన్లీ ఫర్ 30 seconds మాత్రమే పెట్టుకోండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆటో బ్రైట్నెస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే కంపల్సరీగా దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకు ఒక్కసారి పవర్ పోయింది అనుకోండి, ఇప్పుడు చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను పవర్ కొంచెం తీసేసాను, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇది తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు
చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను పెంచడం జరిగింది, ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. మీరు లైవ్లో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా మీ యొక్క టైమింగ్ని బట్టి ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది కాబట్టి మీరు ఆటో బ్రైట్నెస్ని మీరు 80% యూజ్ అయితే చేసుకోకండి. ఇకపోతే మీరు ఈ విధంగా ఈ 4 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫైనల్ సెట్టింగ్ అన్నమాట. ఇకపోతే ఇక్కడ మీకు నార్మల్గా 2 మోడ్స్ అయితే ఉంటాయి, ఒక లైట్ మోడ్, సెకండ్ వన్ డార్క్ మోడ్. అలాంటప్పుడు నార్మల్గా మనం ప్రతి ఒక్కరం లైట్ మోడ్లో మనం ఎక్కువగా మొబైల్ని యూజ్ అనేది చేస్తూ ఉంటాం. లైట్ మోడ్లో ఎక్కువ మొత్తంలో మనము యూజ్ చేసినట్టు టూ మచ్గా మన యొక్క స్క్రీన్ ఆన్లో ఉంటుంది కాబట్టి టూ మచ్గా డార్క్ థీమ్లో మనం ఏమి యూజ్ చేయం కాబట్టి మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే ఖర్చు కావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు కంపల్సరీగా మీరు డార్క్ మోడ్ని అయితే యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు బ్యాటరీ ఎంతగా సేవ్ అవుతుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీరు లైవ్లో ఒక్కసారి నేను చెప్పిన సెట్టింగ్ మీ యొక్క మొబైల్లో చేసుకొని చూడండి. డ్రాఫ్టర్ మీరే చెప్తారు బ్రదర్ మాకు నిజంగా బ్యాటరీ మాత్రం టూ మచ్గా సేవ్ అవుతుందని. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ టాప్ 5 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంతో పాటుగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీంతో పాటుగా మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.